అందరికీ నమస్తే అండి. శ్రీరెడ్డి లెటర్ రాసింది కదా నారా లోకేష్ గారిని ఉద్దేశించి, క్షమించన్నా తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పేసి అని మనం ఇందాక ఒక వీడియో కూడా మాట్లాడు. ఆ వీడియోలో చాలా మంది ఏమంటున్నారంటే సారీ చెప్తే వదిలేస్తారా అని చెప్పేసి అడుగుతారు. సారీ చెప్పినంత మాత్రం ఏం వదిలేరు, చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది అంతే. కాసేపు ఎంటర్టైన్ అవ్వండి, కాసేపు నవ్వుకోండి సరదాగా. నీ కోసం వెతికి ఒక 2 వీడియోలు పట్టుకొచ్చాను శ్రీరెడ్డి. అంటే జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు మా శ్రీరెడ్డి పేరుపోయిన పేలాపం అన్నమాట. జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే. వినిపిస్తాను, రెడీ రావాలా? పోసుకోతంటే ఎలా ఉంటుందో తెలుసు దాదా. ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. వచ్చుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా అది చూసారా, ఓచకోతే గట్టిగా ఇంకొక ఆనిముత్యం ఉంది, రావాలా? జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా. జగనన్న ఒక్కడిని కూడా వదలంతే. తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా ఉండదు మరి. ఇక్కడ అల్లాడించేస్తాం, ఇక్కడ మామూలుగా ఉండదు మరి మనతోటి. అల్లాడించేసింది అలాగా, అల్లాడించేసింది అంతే. మామూలుగా చేసుకుంది, జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ఓకే, మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. సరే, ఓకే ఇంకా నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ, అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే జగనన్న ఎంత పేరుపోయో శ్రీరెడ్డి. అదే కానీ మీరు వస్తే కనుక, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే కనుక ఈసారి అమ్మలెక్కలు బూతులు తిట్టేసి అందరిని ఊచకొచ్చ కోసి అన్నా అని చెప్పేసి పేరుకోద్దు కదా. కనీసం ఇవాళ ఒక ఆడకూతురు బహిరంగంగా క్షమించండి అని అడిగినా సరే కనీసం నీ పని ఎవడన్నా కనికరం చెప్తున్నాడా? ఒక్కరంటే ఒక్కరు, ఏదో నేనంటే మంచోని కాబట్టి పోవాలని చెప్పి అనుకున్నాను, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నీ పైన అయ్యో పాపం అని చెప్పేసి అన్నట్లు అడబుద్ది. ఇట్లా అయ్యో పాపం అని అనాలని చెప్పేసి అనిపించట్లా మాకు. ఎందుకంటే నువ్వు పేలిపోయిన పేలా. జూన్ 4 తర్వాత కోసేస్తాను, పిసికేస్తాను, పిండేస్తాను, ఇలా పెట్టేసుకుని తాగేసి అంతకన్నా ఏం కాదు పోయే కాలం. ఆ తాగిన మైకులు ఏం మాట్లాడుతుందో తెలియక అలా మాట్లాడేసింది. అటు మళ్ళీ మధ్యలో గట్టిగా అల్లాడించేస్తాను అన్నారు. చెయ్యలా పెట్టేసి అల్లాడించేస్తాను అంతే. ఏంది అల్లాడించేసేది? ఎవరిని అల్లాడించేసేది? మనం అల్లాడిపోవట్లా 1 రోజులు బట్టి లెటర్లో మనం అదే కదా రాసింది. నేను 1 రోజులు బట్టి అల్లాడిపోతున్నాను, అన్నం లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఇంటికాడ వాళ్ళు బాధపడుతున్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చారు, సంబంధాలు రావు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నేను అల్లాడిపోతున్నాను అన్నావు. నీ పైన జాలి చూపిద్దామన్నా సరే మా ఊళ్ళోనే తిడుతున్నారు. అబ్బే జాలి చూపించే ప్రసక్తే లేదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోద్దాం. ఎవరి చేతిలోనే ఏమీ లేదు. మన పాపాలకి మన నోటు దూలకి మనమే బాధ్యత. 3వవాడు ఎవడో తీసుకోడు, 2వవాడు ఎవడో తీసుకోడు, మనమే బాధ్యత వహించాలి. ఇవాళ ఒకవేళ వదిలేసినా సరే రేపు అన్న రోజున చెప్పలేం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు. ఇప్పుడు కేసుల భయంతో కాళ్ళు అట్టుకుంటున్నావు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మళ్ళీ తలట్టుకుంటావు, అట్టుకునే ప్రయత్నం చేస్తావు, మళ్ళీ బూతులు తిట్టే ప్రయత్నం చేస్తావు. సేవ ఎంతమంది నీకు రిప్లై ఇచ్చారనుకుంటున్నావు? నువ్వు వేసిన పోస్ట్కి ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది కామెంట్లు పెట్టారు, 100 మంది కామెంట్లు పెట్టారు. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అన్న పాపం పోలేదండి. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అని చెప్పేసి అందరూ తిట్టడు. ఇక కామెంట్లో కూడా అన్ని బూతులే. నువ్వు ఎన్నైతే తిట్టావో నిన్ను మించి నువ్వు మాట్లాడిన వీడియోలు అన్నావు కదా. ఎందుకో అండి ఈ వీడియో విన్న ప్రతిసారి తెలియనాలిపోతుంది నాకైతే కనుక. మరి ఒకసారి జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా. వదలొచ్చేసావా? ఏ ఒక్కరిని వదలలేదు కదా శ్రీరెడ్డి.
నీతో సహా. వదిలేరా, సోషల్ మీడియాలో ఎవడైతే పేలిపోయాడో రాలిపోయాడో ఏ ఒక్కరిని వదలరా. అందరినీ అంటే ఎవరైతే వ్యక్తిగతంగా మహిళలను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడారో నీతో సహా అందరికీ వాయిద్యం ఉంటుంది. కర్మ కొద్ది ఫలితం. మనం చేసేది ఏమి లేదు, ఇంకా చూస్తా ఉండడమే. అంతకుముందు మనం చేసేది ఏమి లేదు. ఎట్ట పోతే అట్ట పోవాలనుకోవాలి అంతే. నువ్వు కూడా పెద్దగా ఆశయం పెట్టుకో మాకు. లేదంటే కనుక ఎలాగ లెటర్ రాసావు కాబట్టి లెటర్తో పాటు మా కోసం అంటే అది మాట్లాడుతూ వదిలేస్తారని చెప్పేసి నేను అన్నాను. మళ్ళీ ఆదుబుల్ నాకెళ్ళి చెప్తున్న చిన్న సలహా అనుకోని, చిన్న సలహా కూడా కాదు, మా కోసం మా సంతోషం కోసం చిన్న ఒక వీడియో మనం రిలీజ్ చేసావు కదా, అలాంటిది ఏమైనా ఒక 5-6 నిమిషాల పెద్ద వీడియో పేరున మనం ఎవరినైతే పచ్చి బూతులు తిట్టేసామో వాళ్ళందరికీ ఒక్కసారి క్షమాపణ చెప్పేసాం అనుకో, ఆ కేసులు ఉండవని చెప్పేసి నేను అన్నాను. ఇంకా మనకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు కనీసం మనకి మద్దతుగా రాకపోయినా కనీసం మనల్ని వ్యతిరేకించరు, మనల్ని తిట్టరు. దయచేసి నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకో. మనకి ఏదైనా చిన్నదే అపాయం వస్తే అయ్యో పాపం అన్నట్టు ఉండాలి. అంటే మనల్ని సమర్థించకపోయినా సైలెంట్గానే ఉండాలా, లేదంటే అయ్యో పాపం అన్నట్టన్నా ఉండాలి. మన కష్టాల్లో కూడా 10 మంది మనల్ని ఇంకా బాధపరిచేలాగా మనం జనాన్ని పోగేసుకుంటే, మన మనుషులను సంపాదించుకుంటే మన బతుకాది మనం. బాగా గుర్తుపెట్టు. వైసీపీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది మాట్లాడతారు, అన్ని పార్టీలోనే మాట్లాడే వ్యక్తులు ఉంటారు, కానీ అందరూ మనంత రోతగా మాట్లాడరు. మనంత రోతగా అందరూ మాట్లాడరు. కాబట్టి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మనకి ఏదైనా కష్టం వస్తే పగోడైనా సరే అయ్యో పాపో అనేటట్టు ఉండాలి. బాగా జరిగిందిరా అనేటట్టు ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకో. ఇకనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏముంది 1-2 కేసులు పడితే అరెస్ట్ చేస్తారు. మా ఆయనతో 14 రోజులు 20 రోజులు లేదంటే 1 నెల రోజులు లోపల వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత పేలిపోకుంటుంటే చాలు. మన పని మనం చేసుకుంటూ చట్టం ఎలాగ తన పని చేసుకుంటూ వెళ్ళొద్ది. కేసులు వాయిదాలు ఎలాగ ఉండనే ఉంటాయి. నీతో పాటు ఇంకో 100 మంది ఉన్నారు. వాళ్ళు అందరికీ టైం వచ్చిందనుకో అందరూ రావాల్సిందే. నీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది చూడు, అయ్యో పాపం అని ఎవడు అనట్లా అంటున్నారా? ఇంకా నేనే మంచిని తెలిసా అయ్యో పాపం అని చెప్పారు. నేనన్నా అంటున్నా అయ్యో పాపం అని. కాబట్టి ఏంటంటే వద్దు, ఈ లెటర్లు గట్టం మానేసి చక్కగా ఎక్కడున్నావో అక్కడ ఆ పోలీస్ అధికారులు ఏదైతే నోటీసులు పంపిస్తారో లేదంటే వచ్చి డైరెక్ట్గా ఇస్తారో, రామ్ గోపాల్ వర్మకి ఇచ్చినా ఇస్తారా చెప్పడం మర్చిపోయారు. రామ్ గోపాల్ వర్మకి నేను ఆల్రెడీ నోటీసులు అందజేశారు. ఈ నెల 18 19 అనుకుంటా. మనోడు వస్తాడు సూపులకి. 18 తారీఖున 19 తారీఖున ఒంగోలు వస్తాడు. మనోడు కూడా స్టార్ట్ అవుతుంది. నీతో పాటు రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళితో పాటు లక్ష్మీ పార్వతికి నెక్స్ట్ పెంచుకుంటా వెళ్తారనమాట. ఈ కింద ఉన్న అడావడిగల సంగతి అంతా అయిపోయింది నీతో సహా. ఈ కింద ఎవరైతే సోషల్ మీడియాలో అడావడి చేసి పచ్చి బూతులు అమ్మనాబులు తిట్టేశారో ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే. మా అయితే అక్కడక్కడ ఒక 10% ఉంటారు. ఆ తర్వాత వస్తారు మెల్లిగా సెకండ్ స్థాయి లీడర్లో. అంటే ఇగో ఈ పోసాని గాడు, ఈ లక్ష్మీ పార్వతి, వీళ్ళ టైం వచ్చిందంటే మొత్తం అందరికి మొత్తం అవుద్ది. ఆ కొడాలానికి వల్లభనేని వంశీకి ఇంకా ఎక్కువగా పేలిపోయిన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళందరికీ వచ్చేది వరుస కోట అన్నమాట. అంటే ఊరికి అరెస్టులు చేస్తారంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్లస్ వాళ్ళు చేసిన అవినీతి. ఈ కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసేది ఎందుకు? బూతులు మాట్లాడారని, ఇళ్లలో ఆడలను ఉద్దేశించి వాళ్ళ ఫోటోలు మార్కింగ్ చేసి విమర్శించారని, పచ్చి బూతులు మహిళలని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టారని చెప్పేసి ఇప్పుడు కేసులు నమోదైంది. కానీ నాయకులు అలా కాదుగా, వాళ్ళ చేసిన అవినీతి. అవునా? మంత్రులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఏమేమి తినేసారో ఎంత తినేసారో చూసి ఆ లిస్ట్ అంతా రెడీ చేసుకొని ఒకవేళ నిజంగా తినేసారనుకో కేసులు మామూలే. లేదు ఏమి తెల్లదురా బాబు నిజాయితీ పరుడు అనుకో, దాని వేసి దాన్ని పెట్టి నువ్వు మంచోడురా బాబు, నువ్వు ఉత్తమురా బాబు అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని ఆశిస్తూ సెలవు. అలాగే మా వాళ్ళు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి తప్పితే నేనేదో మన సీరియట్కి సపోర్ట్గా చేస్తానని చెప్పి అనమాట. ఎవరు నమ్మడా? అందరికన్నా ఎక్కువ తిట్టేది నేనే సీరియట్ని. ఆ విషయం సీరియట్ ఇప్పుడు అదే చెప్తే చాలా సందర్భాల్లో. బాయ్ మరి, ఎంజాయ్ పండుగ.